హాయ్ అండి. ఈరోజు దోశ మా ఇంట్లో. దాని స్పెషల్ కొబ్బరి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, మనకు సరిపడి పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా దూరగా వేయించాలి. పచ్చి కొబ్బరి 2 చిప్పలండి, 2 చిప్పలు కొబ్బరి పచ్చలు దూరగా వేయించుకోవాలి. అందులోనే వేయించుకొని కొత్తిమీర కూడా ఆయిల్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇక దీంట్లో మిక్సీ గిన్నెలో జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు, సరిపడి ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడి ఉప్పు, సరిపడి పసుపు, కొద్ది చింతపండు అండి. ఇక మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ కొత్తిమీర వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అందులోనే టమాటాలు కూడా మగ్గుతాయండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి, మంచిగా ఉడికిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇక చూడండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇక టమాటా కూడా ఉడికిపోయింది. కొద్దిగా చల్లార్చాలి. మంచిగా చల్లగా అయినాక మిక్సీ గిన్నెలో జార్లు వేసుకోవాలి. ఇక అది కూడా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఇక పోసుకు రెడీ చేసుకోవాలి. ఇక చూడండి మిక్సీ అయిపోయిందండి. ఇక ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు కొద్దిగా పోసుకేసుకున్నా, ఎండుమిర్చి. ఇక అది దూరం వేగినాక ఇంగువ పొడి వేసుకోవాలండి. ఇంగువ చాలా మంచిది, పచ్చడిలో వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నా. వేయించిన తర్వాత ఇక మిక్సీ పట్టేసుకున్నాం కదా, కరివేపాకు లేదండి. ఇక మీరు వేసుకోండి ఉంటే. ఇక అయిపోయిందండి పచ్చడి. ఇక కొద్దిగా పోసులు వేసుకున్నాం. బాగా కొద్దిసేపు ఉంచాలండి పోసులో కలిపి. ఇక అయిపోయిందండి పచ్చడి. సూపర్గా ఉంది. చట్నీ ఎలా ఉందిరా? బాగుందమ్మా.